ఎవరైనా ఇస్తారా హారోస్కోప్? ఎవరైనా చూసే ఉద్దేశం ఉందా? ఐదర్ కరియర్ లేకపోతే ఇంకేదైనా? సార్ మ్యారేజ్ లైఫ్ ఫెయిల్యూర్ అయింది వచ్చా సార్? ఇవ్వండి ఏదో ఒకటి. అంటే ఇప్పుడు ఆవిడ లేదు, మ్యారేజ్ లైఫ్ ఫెయిల్యూర్ అయింది. ఓకే. 9th January 1951. ఓకే. పుట్టిన ఊరు అనంతపూర్. టైం చెప్పండి. టైం మార్నింగ్ 7:25 సార్. సార్ ఒక 5 నిమిషాలు అటో ఇటో ఉండొచ్చు సార్. ఎలాగో చూద్దాం. 7:25 అనంతపూర్. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు, అంతేగా? ఉండొచ్చు. ఓకే. మ్యారేజ్ ఫెయిల్యూర్. మీరు చెప్పారు కదా సార్, నవాంశలో లగ్నంలో గురువు ఉంటే మ్యారేజ్ లైఫ్ సక్సెస్ కావడం లేదని. ఈమెకి అట్లాగే ఉంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. లగ్నంలో గురువు ఉన్నారు, నవాంశ. అంటే అదొక్కటే పట్టుకొని చెప్పలేము, మిగిలినవన్నీ కూడా సరిపోవాలి దానికి. ఓకే. సో ఏదో నవాంశలో గురువు ఉన్నాడు లగ్నంలో, వెంటనే మ్యారేజ్ లైఫ్ బాగాలేదు, అలా ప్రిడిక్షన్ కి రాకండి. ఓకే, అది ఫస్ట్ ఇదిగా మనకి చూడగానే కనిపించి ఉండవచ్చు, అక్కడ ఆగాలి, తర్వాత చూడాలి. ఓకే. మ్యారేజ్ అయింది 3 months ఏమో కలిసి ఉన్నారు అంతే సార్. ఆ తర్వాత ఆయనకి ఏదో అఫైర్ ఉంది అని తెలిసింది. ఆ తర్వాత చెప్తారు మన వాళ్ళు, చెప్తారు. ఎవరు చెప్తారు చెప్పండి? ఈ పార్టీకి చెప్పేసి వచ్చేసి ఉంటారు దగ్గరికి, అఫైర్ దాకా. బేసిక్స్ ఫాలో అయిపోండి. కుజ శుక్రులు కలియక సార్. కుజ శుక్రులు కలిసి ఉండకూడదా? సహజ సప్తమాధిపతి లగ్నాధిపతులు కదా. తెలియదు నాకు. కుజ శుక్రులు ఇప్పుడు జనవరి 9, 1951 కదా. జనవరి 9, జనవరి 1వ తారీఖు వేద్దాం. అంటే కన్ఫర్మ్ కాదు, అది కూడా ఒక కారణం. 4 వేద్దాం. ఓకే, అన్ని రోజులు కలిసి లేరు అయితే 11 వేద్దాం. కలిసే ఉన్నారు. ఓకే. ఏం చేశాను ఇప్పుడు నేను? కుజ శుక్రుల కలయిక డివిజనల్ చార్ట్స్ లో తీసుకోండి. ఓకే, D1 లో కాదు. కుజ శుక్రుల కలయిక D9 లో ఉంది కదా అనుకోండి. ఓకే, మంచి పాయింట్ లేపారు కాబట్టి చెప్పండి. కుజ శుక్రుల కలయిక గండాంత కలయిక అంటారు. ఓకే, దాన్ని D1 లో కాదు D9 లోని తీసుకోండి. ఎక్కువగా D9 లో పనిచేస్తుంది. అది కూడా D9 లో ఆడ్ హౌసెస్ లో, అంటే 1, 3, 5, 7, 9, 11 ఇలాంటి వాటిల్లో ఉన్నప్పుడు డెవలప్మెంటల్ ఇష్యూస్, అంటే ఎదుగుదల ఇష్యూస్, ఒకటే ఏమంటారు చూడండి, కొంతమంది మ్యూట్ చేసుకోండి. కొంతమంది పుట్టిన తర్వాత ఏదో బ్రెయిన్ ఎదగలేదు అని అనుకోవడం, లేకపోతే ఒక కాలు ఒక చెయ్యో ఎదగలేదు అనుకోవడం, అలాంటి డెవలప్మెంటల్ ఇష్యూస్ కావచ్చు. లేదా ఫైనాన్షియల్ డెవలప్మెంట్, కెరియర్ డెవలప్మెంట్, అవి కూడా కావచ్చు. వాటికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటాయి. ఓకే, ఈవెన్ హౌసెస్ లో అంటే 2, 4, 6, 8, 10 ఇలాంటివి ఉన్నప్పుడు పేదరికాన్ని ఏదో ఒక టైంలో అనుభవించి ఉండొచ్చు, కానీ జీవిత సూత్రాలు చాలా నేర్చుకొని ఉంటారు. కల్చరు బాగా ఎక్కువ కల్చర్ నేర్చుకొని ఉంటారు. అంటే ఓవర్ గా మర్యాద అవి ఎలా పాటించాలి, మన లైఫ్ లో ఏమి చెయ్యాలి, ఓవర్ చేస్తారనమాట. ఓవర్ చేయడం కనుక ఈ శుక్రుడు కుజుడు న్యాయానికి ఏంటి అంటే కలవకుండా ఉండడము బెస్ట్. ఓకే, కానీ D1 లో కలిసి ఉన్నా కూడా ప్రాబ్లం ఏంటి అంటే చిన్న మార్పులలో కుజ శుక్రుల కలయిక పోదు, అక్కడే ఉంటుంది. సో ఆ రోజంతా పుట్టిన వాళ్ళు అందరూ డివోర్సులు తీసుకోవట్లేదు. సో నేను అనేది ఏంటి అంటే ఫస్ట్ గట్టిగా కనిపించేవి చెప్పాలి, ఆ తర్వాత ఇవి యాడ్ చేయాలి. లగ్నం ఉత్తరాషాఢ, మల్టిపుల్ గర్ల్ ఫ్రెండ్స్. కరెక్ట్. ఓకే, ఇది క్వశ్చన్. ఇది కొంతవరకు సరిపోతుంది. సో ఇందులో ఏముంది, మూన్ ఉన్నాడు చూడండి, సప్తమాధిపతి మూన్ ఉన్నాడు, లగ్నం ఉత్తరాషాఢలో ఉంది.
ఓకే. సో మల్టిపుల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే. లగ్నం అంటే ఉత్తరాషాఢలో సప్తమాధిపతికి మల్టిపుల్ గర్ల్ ఫ్రెండ్స్ సార్? ఎలా అయినా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు. మొత్తానికి ఏంటి అంటే ఉత్తరాషాఢలో పెళ్లి స్టెబిలిటీ లేదండి. ఓకే. ఉత్తరాషాఢలో పెళ్లికి స్టెబిలిటీ లేదు. సో లగ్నం ఉత్తరాషాఢలో ఉంటే కొంత అనుమానించవలసి ఉంటుంది. ఓకే. 7th లార్డ్ ఉత్తరాషాఢలో ఉన్న, 7th లార్డ్ డిస్పోజిటర్ ఉత్తరాషాఢలో ఉన్న చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాషాఢలోని విశ్వదేవతలు ఉంటారు. విశ్వదేవతలకి హెడ్ ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడికి పెళ్ళయింది సచీదేవి భార్య. కానీ అతని దగ్గర రంభ, ఊర్వశి, మేనక ఇలాగ వీళ్ళందరినీ దేవవేశ్యలు అంటున్నాం కదా, నర్తకులు. వాళ్ళందరి అంటే మనం ఏదో పెద్దవాళ్ళందరికీ ఏదో చెడు అంటగట్టడం నా ఉద్దేశ్యం అది కాదు. దాంట్లో ఉన్న సారాన్ని విశదీకరించి చెబితే తప్ప అర్థం కాదు కనుక ఇది విడమరిచి చెబుతున్నది. అంతేకాని నాకేదో ఇంద్రుడి మీద ఇంకోటి ఉంది, లేకపోతే నేను ఏదో తప్పు చెబుతున్నాను అక్కర్లేని కామెంట్స్ చేయొద్దు ఎవరు. ఉద్దేశం ఏంటి అంటే దీన్ని ఇది మనకి అర్థం అవ్వడం కోసం అవన్నీ క్రియేట్ చేశారు. ఇంద్రుడు అనే ఒక క్యారెక్టర్ ని ఇవన్నీ క్రియేట్ చేశాడు. ఇంద్రుడు అంటే నిజంగా ఒక మనిషి కానే కాడు, అసలు అదొక పదవి. ఓకే. సో ఆ దేవవేశ్యలు ఇంద్రుడి భార్య ఉండగా అతనికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అలా తీసుకోండి దాన్ని. ఓకే. సో అలా అన్నప్పుడు మరి చిత్తలో కూడా ఇంద్రుడు ఉంటాడు కదా, ఇంద్రస్య చిత్ర అని ఉంటుంది. మరి అక్కడ ఉండరా గర్ల్ ఫ్రెండ్స్ అని దాని తర్వాత లైన్ చదివితే అర్థం అవుతుంది. ఋతము ఉంటుంది, తర్వాత సత్యము ఉంటుంది. కనుక అక్కడ అలాంటి చోట్ల కుదరవు. ఇంద్రుడిని ఒక్కడనే పెట్టినప్పుడు కుదరదు. కారణం ఏంటి అంటే విశ్వే దేవతలు అని అన్నప్పుడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ కూడా డాన్స్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అదే దృష్టితో చూస్తారు. ఓకే. ఇది జాగ్రత్తగా కొంచెం మెచ్యూర్డ్ గా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. కనుక మల్టిపుల్ పార్ట్నర్స్ అని చెప్పడానికి కారణం అది. లగ్నాధిపతి సాటర్న్ అండి. సో సాటర్న్ కూడా ఉత్తరలో ఉన్నారు, ఉత్తర ఫల్గుని కూడా మ్యారేజ్ మే బ్రేక్ డ్యూ టు ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ అని రాసుకున్నాం ఫ్రమ్ స్పౌస్. ఓకే. కానీ డిస్పోజిటర్ ఇంపార్టెంట్ లగ్నాధిపతి ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు. అంతేగా, లగ్నాధిపతికి ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు డిస్పోజిటర్ కి 60 మార్కులు వేస్తాం, లగ్నాధిపతికి 40 మార్కులే వేస్తాం. డిస్పోజిటర్ ని చూడండి. డిస్పోజిటర్ మెర్క్యూరీ. సో మెర్క్యూరీ ఇన్ మూల. సో మూల గురించి పెద్దగా ఏం చెప్పలేం కదండి, అందుకని ఆగిపోయాను. ఎందుకు చెప్పలేం? మూల ఇంపార్టెంట్. మూల ధర్మం ఫాలో అవ్వకపోతే మూల బ్రేక్ అయిపోతుంది వెంటనే. ఓకే. మూల ధర్మానికి ప్రతీక. అందులో ధూమావతి దేవి ఉంటుంది మనం చెప్పుకున్నాం. మూలలో ధర్మం ఒకటే, సింగిల్ మాట చెప్పాలి అంటే మూల ఈజ్ ఈక్వల్ టు ధర్మం. సో భర్త గతి తప్పి ప్రవర్తించాడు, 2 నెలల్లో బ్రేక్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఆవిడ చెప్పిన మ్యాటర్. ఓకే. సో ఎవరికైనా లగ్నాధిపతి లేకపోతే సప్తమాధిపతి డిస్పోజిటర్స్ మూలలోకి వెళ్తున్నాయి. నేను దీని మీద ఒక ఉదాహరణ కూడా చేశాను. మూలలో లగ్నము వర్గోలో ఉంది, కన్యలోని. సప్తమాధిపతి గురువు అయ్యాడు. ఓకే. కన్యా లగ్నము, సప్తమాధిపతి గురువు స్వక్షేత్రంలో మూలలో ఉన్నాడు. ఓకే. అప్పుడు కూడా మ్యారేజ్ లో చాలా పెద్ద టర్బులెన్స్ వచ్చింది. స్వక్షేత్రంలో గురువు ఉన్నాడు, సంకల్ గుద్దుకోకండి, అందుకే అప్పుడు కూడా చెప్పాను. ఓకే. ఇప్పుడు కూడా ఏంటి అంటే లగ్నాధిపతి యొక్క డిస్పోజిటరు రెట్రోగ్రెషన్ లో ఉన్నాడు, చేష్ట బలం ఎక్కువ ఉంది. చేష్ట బలంతో ఉన్న బుధుడు మూలలో ఉన్నాడు. ఇప్పుడు ధర్మం తప్పి గనక ప్రవర్తిస్తే ఎవరైనా చుట్టూతా ఇమ్మీడియట్ గా తగులుతాయి గట్టిగా దెబ్బలు. వాళ్ళతో తెగతంపులు చేసుకుంటారు మూల వాళ్ళు. ఎవరైతే ధర్మం తప్పుతారో వాళ్ళతో ఇంక మాట్లాడడానికి ఇష్టపడరు, వాళ్ళని చూడడానికి ఇష్టపడరు. వీడు ధర్మం తప్పున్నాడు. ఇది కోర్టుకి వెళ్ళి డైవోర్స్ ఏం కాలేదు సార్. ఎఫ్ఐఆర్ ఉంది అని తెలవగానే వెళ్ళి అడిగారట. అంటే అవును నా ఇష్టం, నేను మగోడిని, నాకుంటాయి ఎన్నో అఫైర్స్, నీ కూతుర్ని కావాల్సింటే పెట్టు లేకపోతే పిలుచుకో అన్నాడట. ఆయన తీసుకొచ్చేసారు తండ్రి, అంతే. ఆమె ఇంకా అట్లే ఉండిపోయింది, జాబ్ చేసుకొని. ఆమె 2021లో ఆమె చనిపోయినారు. ఓకే. ఓకే. థర్డ్ పాత ఫుల్ రిజల్ట్ కదండి మూల, ఇంకా ఎఫెక్ట్.
ఇంకా ఎక్కువ ఎఫెక్ట్. థర్డ్ పాదము హై రిజల్ట్. సో మూలా నక్షత్రము లగ్నంలో ఉన్న, మూలా నక్షత్రంలో ఏ ప్లానెట్ ఉన్నా ఆ ప్లానెట్ కి సంబంధించిన వ్యక్తి ధర్మం మీరి ప్రవర్తిస్తే, అంటే మనం ధర్మం మీరి ప్రవర్తిస్తే ఆ వ్యక్తి పట్ల, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో సప్తమాధిపతి వర్గోలో లగ్నాన్ని వేసుకుని సప్తమాధిపతి అయిన గురువుని మూలలో వేసుకోవడం అంటే నా ఉద్దేశం అలా ఉంది జాతకం. అలా ఉన్నప్పుడు ఏమైంది, ఇతను చిన్నగా ఏదో అఫేర్ స్టార్ట్ చేయబోయాడు, ఏ కారణానికో ఎవరో వెళ్ళి అమ్మాయికి చెప్పేశారు. ఇంట్లో చాలా పెద్ద రభస అయింది. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఆ అమ్మాయి కాళ్ళ వేళ్ళ పట్టుకొని బతిమాలుతున్నాడు. ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది. ఆ సెట్ అవడానికి కూడా మిగిలిన కారణాలు ఉన్నాయి. D9 అవన్నీ కొంచెం బెటర్ గా ఉన్నాయి. మెచ్యూర్డ్ గా ఆలోచించారు. కొద్ది రోజులు విడిగా ఉన్నారు. మళ్ళా ఏంటి అంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆ కండిషన్స్ మీద ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది చూడండి ఆ కండిషన్స్. ఆ లగ్నాధిపతి ఒక్కడే లేడు. ఆ లగ్నాధిపతి డిస్పోజిటర్ ఒక్కడే లేడు. ఎవరితో ఉన్నాడు? రవితో ఉన్నాడు. రవి ఎక్కడున్నాడు? పూర్వాషాఢలో ఉన్నాడు. ఓకే, పూర్వాషాఢలో ఉన్న రవి ఏంటి? ఆపాం పూర్వాషాఢ, అపాం కదా. సో గంగాదేవి శంతన మహర్షికి కండిషన్స్ పెట్టింది చాలా. ఇలా ఇలా ఉంటేనే ఇలా అవుతుంది, లేకపోతే కుదరదు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోమని ఆయన చెప్పాడు. నేను మాత్రం భీష్ముడిని గంగలో కలపనివ్వను, నిన్ను మాత్రం, కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. సో సింపుల్. ఓకే, సో ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఉత్తరాషాఢ, లగ్నాధిపతి ఉత్తరాషాఢ అవుతున్నాడు. లగ్నం ఉత్తరాషాఢలో ఉంది. లగ్నాధిపతి ఉత్తర ఫల్గుణిలో ఉంది. ఉత్తర ఫల్గుణిలో ఏం చెప్పారు శర్మ గారు? మ్యారేజ్ మే బ్రేక్ with emotional expectation from spouse. ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ స్పౌస్. సో భర్త చెప్పిన మాట వినకపోతే భార్యకి వర్గోలో ఉన్న ప్లానెట్ బ్రేక్ చేయగలదు. కాకపోతే ఇది 7th లార్డ్ కాదు. కానీ ఒకటి చూడండి, 7th లార్డ్ డిస్పోజిటర్ చూడండి. 7th లార్డ్ ఎవరు? మూన్. 7th లార్డ్ డిస్పోజిటర్ ఎవరు? సాటర్న్. ఓకే, సో ఇప్పుడు సాటర్న్ ఉత్తర ఫల్గుణిలో ఉన్నాడు. ఇమోషనల్ గా కనెక్ట్ లేకపోవడం వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఓకే, సో రెండు ఎమోషన్ కి కావాల్సిన ప్లానెట్స్ ఏది? మూను, సాటర్న్. ఆ రెండు సరిపోయాయి కరెక్ట్ గా. ఇది వేరే ప్లానెట్స్ అయితే సరిపోదు. ఎమోషన్ కావాలి అంటే మూను, సాటర్న్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈమె మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది సార్. ఈమె ఓకే, తెచ్చుకుంది. డైలీ వేజెస్ మీద చేరి అది పర్మనెంట్ అయి జెడ్పీలో జాబ్ చేసింది. ఈమె జాబ్ చేసి పుట్టినింట్లోనే ఉండిపోయింది. చాలా బాగా ఫైనాన్షియల్ గా బాగా స్టేబుల్ అయింది. ఆ తర్వాత ఆమె ఉత్తరాషాఢ డబ్బులు, విశ్వదేవతలు. సో డబ్బులకి ప్రాబ్లం ఉండదు. ఓకే, అన్లెస్ మిగిలినవి ఏమైనా ఇబ్బంది ఉంటే తప్ప. ఏమంటారు, మరో రకంగా ఎక్కడి నుంచి ఇబ్బంది రాకపోతే జనరల్ గా ఉత్తరాషాఢ నేటివ్స్ కి డబ్బులతో ప్రాబ్లం ఉండదు. విశ్వదేవతలు కాబట్టి డబ్బులు ఆటోమేటిక్ గా పుడుతూనే ఉంటాయి ఏదో రకంగా. పుట్టింట్లో ఈమెకి బాగా అందరూ బాగా చూసుకున్నారు. ఏమంటే ఈమె ఫైనాన్షియల్ గా ఎవరి మీద డిపెండెంట్ కాదు కదా, కాబట్టి పుట్టింట్లో ఈమె బాగానే ఉండింది. చనిపోయే ముందు ఒక 6-7 ఇయర్స్ 2021లో చనిపోయినారు. ఒక 6-7 ఇయర్స్ చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారని. అప్పుడు కూడా పుట్టింట్లో చాలా బాగా చూసుకున్నారు ఆమె. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్, టీబీ ఇవన్నీ చాలా చాలా ఫేస్ చేశారు ఆవిడ. ఓకే, గవర్నమెంట్ జాబ్ వచ్చాక మళ్ళీ ఎవరో చేసుకుంటామని వచ్చారు సంబంధం ఆమెని. కానీ ఆమె ఒప్పుకోలేదు. నాకు ఇంకా మ్యారేజ్ గిరేజ్ ఏమొద్దు, ఒకసారి జీవితంలో దెబ్బతిన్నాను చాలు, నాకు ఇంకా అబంధాలన్నీ ఏమొద్దు. ఓకే, 75 మార్చ్ సార్ మ్యారేజ్ అయింది. ఓకే, టైమింగ్ చేసి చూద్దాం అది సరిపోతుందో లేదో, దాన్ని బట్టి ఆలోచిద్దాం. మూడు లగ్నాలు ఉన్నాడు. సో నేను జన్మతార తీసుకుంటున్నాను. నేను లగ్నాన్ని 1 సైన్ ముందుకు వేస్తున్నా. ఎలా ఉంటారు ఈవిడ? అదే సార్, కొంచెం స్టౌట్ గా ఉంటారు సార్. స్టౌట్ గా ఉంటారు. మరి 5'2" అలా ఉంటారు హైట్ అంతే.
5'2", 5'3" ఉండొచ్చు. అంతకంటే హైట్ ఉండదు. చాలా పిల్లలు అంటే చాలా అఫెక్షనేట్ గా ఉంటారు. ఆమె మ్యారేజ్ అయ్యి వచ్చినాక ఆమెకి 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. వాళ్ళ పిల్లల్నే చాలా బాగా తన పిల్లల్లాగా చూసుకున్నారు. పిల్లలందరికీ ఆమె చాలా ఫేవరెట్ ఆంటీ అయిపోయినారన్నమాట. అలా పుట్టింట్లో అట్లా. ఓకే. ఆవిడ చనిపోవడానికి 6 ఇయర్స్ కింద వరకు తల్లి బతికే ఉంది. ఆవిడ తల్లి బతికే ఉన్నారు. ఓకే. ఆమె తల్లి చనిపోయిన ఒక 6 ఇయర్స్ తర్వాత ఈవిడ చనిపోయారు. రైట్. ఓకే. రాశి చక్రాలు మళ్ళా ప్లానెట్స్ మారుతున్నాయి బికాజ్ లగ్నం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే నేను ధనస్సుకి మార్చాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ హైట్ లేరు ఎక్కువగా. ఓకే. సో ఇది ధనస్సు అయితే తప్ప 5-2 ఉంటారంటున్నారు కదా మీరు. ఓకే. రెండోది లగ్న లార్డ్ చూడండి. లగ్న లార్డ్ 8th ని చూస్తున్నాడు. ఇప్పుడు నవాంశలో నేను లగ్న లార్డ్ చూడండి 2nd హౌస్ లో ఉన్నాడు, 8th ని చూస్తున్నాడు. సో ఫస్ట్ 8th లార్డ్స్ కనెక్షన్ అలాగే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇందాకలో ఉన్నట్టుగా అయితే ఎస్టాబ్లిష్ అవ్వటం లేదు. 4th హౌస్ చూడండి, 4th హౌస్ లో సాటర్న్ ఉన్నాడు. సో ఎప్పుడైతే లగ్న లార్డ్ 8th కనెక్ట్ అయ్యాడో 4th హౌస్ లో సాటర్న్ ఉన్నాడో 6th హౌస్ లార్డ్ తో కనెక్ట్ అయి ఉన్నాడు చూడండి. 6th లార్డ్ సాటర్న్ కలిసి 4th హౌస్ లో ఉన్నారు. ఓకే. సో ఇది కూడా మ్యారేజ్ లోని ఏమంటారు అంత సంసార సుఖాన్ని కంప్లీట్ గా తీసేస్తుంది. ఎప్పుడైతే చతుర్థంలో శని 6వ ఇంటి వాడితో కలిసి ఉంటాడు. కారణం ఏంటి అంటే ఈ లగ్నానికి, నవాంశ లగ్నానికి శని మీకు శుక్రుడు మీకు 11-6 ఇంటివాడు మహాపాపి అవుతున్నాడు. సో ఆ మహాపాపితో కలిసి ఎప్పుడైతే మీకు సాటర్న్ 4th హౌస్ లో ఉంటాడో అప్పుడు కూడా మీకు ఇబ్బంది. ఫస్ట్ లార్డ్ గట్టిగా లేడు, అందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఫస్ట్ లార్డ్ వీక్ గా ఉన్నాడు, మళ్ళా ఎప్పుడు రిలేషన్షిప్ లోకి వెళ్ళడం కానీ ఆ ఊసెత్తడం కానీ చేయలేదు. ఇంకో రకంగా ఉంటే మాత్రం మరో రకంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో మీకు క్వాడ్రంట్స్ లో. సాటర్న్, వీనస్, మెర్కరీ, రాహు, మార్స్, కేతు. ఈ దశాంతర్దశల్లో డబ్బులు సంపాదించడానికి సులువైన మార్గాలు వస్తాయి. ఓకే. క్వాడ్రంట్స్ లో ప్లానెట్స్ ఉన్నాయి, డబ్బులు వస్తాయి అన్నది కాదు, డబ్బులు సులువుగా వస్తాయి. ఓకే. కొద్ది ప్రయత్నంతోనే డబ్బులు బాగా సంపాదించగలరు ఆ దశ అంతర్దశల్లో. ఇది థంబ్ రూల్ లాంటిది. అంత మాత్రం చేత ఏదో 12వ ఇంట్లోనో 8వ ఇంట్లోనో 6వ ఇంట్లోనో ఉంటే ఆ దశల్లో డబ్బులు రావు అన్నది కాదు నా ఉద్దేశం. అంటే అడుక్కు తింటారు అన్నది కాదు. ప్రయాస ఎక్కువ పడవలసి ఉంటుంది. 6వ ఇంట్లో ప్లానెట్స్ ఉన్నాయి, ఆ దశ నడుస్తోంది. నవాంశలో 6వ ఇంట్లో ప్లానెట్ ఉంది, ఆ దశ నడుస్తోంది, ఎక్కువ కష్టపెడుతుంది. డబ్బు అన్నది రిలేటివ్. ఎందుకంటే ఎంత సంపాదించినా అంతకంటే ఎక్కువ సంపాదించిన వాడు ఎప్పుడూ ఉంటాడు పైన. ఓకే. తక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి అన్నది మన చేతుల్లో లేనిది. D9 ఎప్పుడు అయిందన్నారు పెళ్లి? 75 మార్చ్. ఓకే. చూడండి D9 లోని మనకి ద్విస్వభావ రాశి అయింది కనుక 7th లార్డ్ ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచి ట్రైన్స్ లో ఉన్న ప్లానెట్స్ ని తీసుకోండి. ట్రైన్స్ లో ఏం ప్లానెట్స్ ఉన్నాయి? మెర్క్యూరీ, రాహు. ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. యాక్చువల్ గా మీరు గురువుని కూడా తీసుకోవచ్చు. ఓకే. 75 అంటే మెర్క్యూరీ రాహులోనే అయిపోయింది. సో మనం ఇచ్చిన ప్రిడిక్షన్ కి చేసిన టైమింగ్ కి సరిపోవాలి. అది ఒకవేళ సరిపోకపోతే మాత్రం కిట్టించకండి, ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇలా ఉంది సరిపోతుందా? ఇప్పుడు చెప్తున్న ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ లార్డ్ డెబిలిటేషన్ లో ఉన్నాడు. సో పొరపాటున పెళ్లి అయ్యింది, మళ్ళా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆవిడకి ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఫస్ట్ లార్డ్ చాలా వీక్ గా ఉన్నాడు. రెండోది ఫస్ట్ లో కేతు ఉన్నాడు. వీడేం కలిగిస్తాడు? ఇంకా వైరాగ్యాన్ని ఇస్తాడు. ఈ D9 కాబట్టి ఏమిస్తాడు? సంసార సుఖాన్ని వదిలేయి అంటాడు. ఎందుకంటే కేతు అక్కడ ధనస్సులో ఉన్నాడు కాబట్టి. ఓకే. 4th హౌస్ లో ఉన్న సాటర్న్ సంసార సుఖాన్ని తీసేస్తాడు. ఇప్పుడు నేను ఎన్ని ప్లానెట్స్ ని చూసాను, ఏది చూసినా నాకు
సంసార సుఖాన్ని తీసేసేవే కనబడుతున్నాయి. 6వ ఇంటి అధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా మీకు సంసార సుఖాన్ని తీసేస్తాడు. ఓకే, సార్ అయితే ఇది సాజిటేరియస్ అంటారా లగ్నము? అవునమ్మా, అంటే అప్పటికి టైమింగ్ మారుతుంది కదా సార్? మారిందమ్మా. ఎంత ఎంత అవుతుంది సార్ టైం అప్పుడు? 7-10 అవుతుంది ఇంచుమించు. పిల్లలు కూడా లేరుగా? లేరు సార్, పిల్లలు లేరు. అసలు కలిసి ఉండిందే 3 నెలలు అంతే. ఇంకా ఆ తర్వాత ఆమె అసలు పెళ్లి అనేది ఊసెత్తలే, అతన్ని తలుచుకోలేదు. అసలు అటువైపు కూడా ఆలోచన లేదు. వీళ్ళని కలుపుదాము అని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా లేరు. వచ్చేసింది అంతే. రైట్. ఇలా కూడా సరిపోయింది సార్. లగ్నాధిపతి డిస్పోజిటర్ శతభిషం, అలా సారీ సాటర్న్ అయ్యాడు లగ్నాధిపతి డిస్పోజిటర్. సాటర్న్ ఇన్ అదొకటి. సప్తమాధిపతి మెర్క్యూరీ యొక్క డిస్పోజిటర్ జూపిటర్. సో జూపిటర్ ఇన్ శతభిషం. సో ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఇలా కూడా సరిపోయింది. సో శర్మ గారి మాట చాలా మందికి వినిపించి ఉండదు, నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లగ్నాన్ని తీసుకోండి. లగ్నం ఉత్తరాషాఢ్ లో ఉంది, ఇందాకలా ఉత్తరాషాఢ్ లోనే ఉంది, ఇప్పుడు కూడా ఉత్తరాషాఢ్ లోనే ఉంది, కనుక అందులో ఏం చేంజ్ లేదు. సో ఒకవేళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అవకాశం ఉంది. ఐదర్ ఆఫ్ ది పీపుల్, ఎవరికి భర్తకు ఉండొచ్చు, లేకపోతే ఈవిడికి ఉండొచ్చు, ఎవరో ఒకరికి ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే లగ్నంలో ఉంది కాబట్టి. 2, లేదా స్టెబిలిటీ లేదు మ్యారేజ్ లో, ఇది కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మీకు గర్ల్ ఫ్రెండ్ దొరకపోవచ్చు, దానివల్ల కంగారు పడకండి. సో ఇమీడియట్ గా 7th లార్డ్ డిస్పోజిటర్ ఒకవేళ మీకు ఉత్తరాషాఢ్ లో ఉన్నాడు అని అనుకోగానే వెంటనే ఇది ప్రెడిక్ట్ చేయకండి, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఖచ్చితంగా అని. మ్యారేజ్ లో ఇన్స్టెబిలిటీ కూడా ఉండవచ్చు, మిగిలిన కారణాలకి, జూపిటర్ బాగా బలంగా ఉండడము, లేకపోతే మరో కారణానికి, అట్లాంటివి ఏమి ఉండకపోవచ్చు. ఓకే, ఇది మనకి కంప్లీట్ గా మ్యారేజ్ కి ముందు చాలా అపశకనాలు కనిపించినాయి సార్. ఇద్దరు చనిపోయినారు. తాతగారు, చిన్నాన్న, ఆరోగ్యంగా ఉండే చిన్నాన్న అందరూ చనిపోయినారు, ఇద్దరు చనిపోయినారు. ఆ అమ్మాయి ఫాదర్ కింద పడి ముఖం ఇంతలా వాచి అట్లే పీటల మీద కూర్చొని పెళ్లి చేసినారు. అప్పుడైనా నిలపలేదు పెళ్లి. ప్రకృతి చాలా చూపించింది, కానీ వీళ్ళు పెద్ద పట్టించుకోలేదు. అదే ఫస్ట్ హౌస్ లో కేతు ఉన్నాడమ్మా, సెకండ్ హౌస్ లో ఫస్ట్ హౌస్ లార్డ్ డెబిలిటేట్ అయి ఉన్నాడు. సో 8th హౌస్ ని చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూసినా ఏ ప్లానెట్ ని అయినా తీసుకోండి మీరు. 9th లార్డ్ చూడండి, నవాంశలో 9th లార్డ్ 12th హౌస్ లో ఉన్నాడు, 12th లార్డ్ 9th హౌస్ లో ఉన్నాడు. 9th 12th హౌస్ కి పరివర్తన జరిగింది. 9వ ఇల్లు మాంగళ్యం, ఎంతసేపు నిలబడుతుంది? ఉండదు. ఏ ప్లానెట్ నైనా చూడండి, మీకు అదే ఇబ్బంది ఉంటుంది. 7th లార్డ్ 7th లో ఉన్నాడు, సూపర్ గా ఉన్నాడు, సంకల్ గుద్దుకోకండి. వాడు మెర్కరీ 7th లార్డ్ 7th లో ఉండి మరణకారక స్థానంలో ఉన్నాడు, బాగోలేడు. ఓకే, రెట్రోగ్రెషన్ లో ఉన్నాడు. నేను నీతో మాట్లాడను, చిన్నపిల్లలు ఉంటారు చూడండి, 5వ క్లాస్ పిల్లలు, వాడు మెర్కరీ, నీతో మాట్లాడను అంటే ఎప్పటికీ మాట్లాడు, ఎప్పటికీ చూడదు. ఓకే, సో డెబిలిటేషన్ లో ఉన్న ప్లానెట్ ని తప్పుగాను తీసుకోవద్దు, ఉచ్చలో స్వక్షేత్రాల్లో ఉన్న ప్లానెట్ ని సూపర్ గాను తీసుకోవద్దు. సో ఫస్ట్ ఉత్తరాషాఢ్ లో ఉంది. ధనుర్లగ్నం అన్నారు కదా, ఫస్ట్ హౌస్ లో సన్ ఉన్నాడు. అంటే ఈమె చాలా ఈగోయిస్ట్ ఏం కాదు సార్, చాలా సాఫ్ట్ పర్సన్ ఆమె కూడా. నేను మొన్న చెప్పింది మీకు అదేగా, లాస్ట్ క్లాస్ వినలేదా మీరు? విన్నాను సార్, అదే సన్ ఉన్నంత మాత్రాన అనుకోకండి అన్నారు. ఇంకోటి కూడా చెప్పాను, సన్ ఉంటే ఏం చేస్తాడు? తనకంటే వయసులో పెద్దవాళ్ళని ఓకే చాలా విపరీతంగా గౌరవిస్తాడు. ఓకే, చాలా విపరీతంగా గౌరవిస్తాడు. దాన్ని బట్టి మీరు సన్ ఐడెంటిఫై చెయ్యాలి. ఇంకోటి చెప్పారు సార్, తన కింద వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, అవును అవును. ఆమె అంతే, తమ్ముళ్ళ పిల్లల్ని వాళ్ళని చాలా బాగా చూసుకునేది. వాళ్ళ పిల్లలు ఏదన్నా కావాలని అడిగితే పేరెంట్స్ తెచ్చికపోతే ఆమె తెచ్చిచ్చేసేది. అంటే తను ఒక అండలాగా నిలబడింది. రవి ఉన్నప్పుడు ఆరోగెన్స్ లేకపోతే ఈగో ఇవి ఎప్పుడు రావు. లగ్నంలో రవి ఉన్నప్పుడు ఎప్పుడు రావు. సప్తమంలో రవి ఉన్నప్పుడు డిఫరెన్స్. ఓకే, సప్తమంలో రవి ఉన్నప్పుడు ఈగో ఇష్యూస్ తీసుకోండి.
లగ్నంలో రవి ఉన్నప్పుడు చాలా అణిగి మణిగి వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చాలా మర్యాదగా చూసి, ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అనుకుందాం. ఓకే, తండ్రి బాగా అలిసిపోయి వచ్చాడు, పెద్ద ఆయన అనుకుందాం, ఒక 70 ఏళ్ళు వచ్చాయి. అమ్మాయి నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయే అని అన్నాడు. సంక్రాంతికి నలుగురు కూతుళ్ళు అల్లుళ్ళతో కలిసి వచ్చారు, ముసలాయన పడుకొని ఉన్నాడు, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని. ఎవరికైతే లగ్నంలో రవి ఉంటాడో ఆ అమ్మాయి పరుగెత్తుకుని వెళ్ళి తండ్రి కాళ్ళు పడుతుంది, అస్సలు ఏమాత్రం సంకోచించకుండా. ఓకే, అవును సార్. అదే అదే తను పెద్దగా వ్యవహరించి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ముందు ముందు స్పందించే వాళ్ళు మీకు లగ్నంలో రవి ఉన్నవాళ్ళు. ఓకే, అవును, ఆ గుణం ఆమెకు ఉంది. రెండోది 4th హౌస్ లో సాటర్న్ ఉన్నా కూడా ఈ వస్తుంది మీకు ఇప్పుడు చెప్పింది. 4th హౌస్ లో సాటర్న్ ఉన్నా కూడా మీకు ఆ గుణం రావచ్చు. 4th హౌస్ మీదకి సాటర్న్ ఆస్పెక్ట్ ఉన్నా, ఇక్కడ చూస్తే మీకు 4th హౌస్ మీదకి సాటర్న్ ఆస్పెక్ట్ కూడా ఇక్కడ కూడా ఉంది. అది కూడా మీకు కారణం సంసార సుఖాన్ని తీసేయడానికి. ఓకే, రెండోది ఓవర్ గా మెచ్యూరిటీ ఇచ్చేస్తాడు 4th హౌస్ లో ఉన్న సాటర్న్. 4th హౌస్ ని చూస్తున్న సాటర్న్ వయస్సుని మించిన మాటలు, వయస్సుని ఆరింద అంటారు చూడండి, ఆరింద మాటలు. చిన్నప్పుడే చాలా వేదాంతాన్ని తెలుసుకోవాలి. ఇది నవాంశలో కూడా సరిపోతుంది కాబట్టి ఓవర్ గా వేదాంతం మీద ఉండడం. అవును సార్. ఇప్పుడు మీకు విడిపోతుంది, ఇంకా ఇప్పుడు మీకు విడిపోతుంది. అన్ని చెప్పేది ఆవిడ, పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇలా ఉండాలి లైఫ్ లో, అలా ఉండాలి అని అన్ని చెప్పేది. ఇప్పుడు మీకు ఇంకా విడిపోతుంది, ఇంకా యోగమాయ అడ్డు రాదు. మీరు ఏది ముట్టుకున్నా చెప్పేయచ్చు. ధనుర్లగ్నమే కరెక్ట్ అయి ఉండాలన్నది నా ఉద్దేశం. ఓకే, సప్తమాధిపతిని చూడండి, సప్తమాధిపతి మూలలో ఉన్నాడు. ఓకే, దాంతో పాటు కలిసి రవి ఉన్నాడు. సేమ్ కండిషనల్ ప్రాబ్లమ్స్, ధర్మ తప్పడము అవన్నీ సరిపోతున్నాయి. ఎక్కడి నుంచి చూసినా మళ్ళీ అవే వస్తున్నాయి. ఇంకా 15 నిమిషాలు ముందుకున్నా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే పిల్లలు లేరు అంటున్నారు కాబట్టి. ఇది 650 అయినా కూడా ఆశ్చర్యం లేదు. కారణం ఏంటంటే పిల్లలు లేరు అంటున్నారు కాబట్టి. పిల్లలు లేరు అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను దీన్ని ఈ సప్తాంశాన్ని ఇంకొక లగ్నాన్ని బ్యాక్ వేసాను అనుకోండి. ఇప్పుడు చూడండి, 5th లార్డ్ మెర్కరీ అవుతున్నాడు. ఓకే, లగ్నాలో సాటర్న్ ఉన్నాడు, దాని డిస్పోజిటర్ మెర్కరీ, డిస్పోజిటర్ సాటర్న్. 5th లార్డ్ సాటర్నైన్ సైన్ లో ఉన్నాడు. 5వ ఇంటి అధిపతి శని యొక్క రాశిలో ఉన్నాడు, ఆ అధిపతి బుధుడు. సో శని బుధుడు కాంబినేషన్, పిల్లలు లేరు. ఈ కాంబినేషన్ లేకుండా పిల్లలు లేకపోవడం కుదరదు. ఓకే, లేదు, ఇందాకది కూడా సరిపోతుంది. ఒక్క నిమిషం, 5th లార్డ్ చూడండి, లేదు, 5th లార్డ్ చూడండి, 5th లార్డ్ వీనస్ ని సాటర్న్ 9 సైన్ నుంచి మెర్కరీ చూస్తున్నాడు. ఇలా కూడా సరిపోతుంది. ఓకే, మెర్కరీ చూస్తున్నాడు, అది శనిస్థానం నుంచి మెర్కరీ చూస్తున్నాడు. అలా కూడా పిల్లలు లేకపోవచ్చు. రెండోది రాహుతో కలిసి ఉన్నాడు, రాహు శనికి ఆల్టర్నేట్. మనం D10 చూసి కరెక్ట్ చేయొచ్చు. అప్రాక్సిమేట్ గా తెలుసా మీకు ఎప్పుడు జాబ్ వచ్చిందో? కరెక్ట్ గా మ్యారేజ్ 75 లో అయింది. 3 months లో ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ తర్వాత డైలీ వేజెస్ మీద జాబ్స్ ఉన్నాయంటే ఆ 6 months తర్వాత 1 year తర్వాత ఆమె వెళ్ళి చేరిందంట. చాలా సంవత్సరాల తర్వాత దాన్ని అంతా పర్మనెంట్ చేశారండి జెడ్పీలో. ఏం చేశారు ఇవిడ? జిల్లా పరిషత్ లో సూపరింటెండెంట్ గా రిటైర్ అయినప్పుడేమో. ఎప్పుడు రిటైర్ అయి ఉంటారు? 2001 2008 8 9 ఆ టైంలో ఉంటారు. ఎలా తెలుస్తుంది? ఎలా చూస్తాం రిటైర్మెంట్? ఏం సార్ రిటైర్మెంట్ ఎలా చూస్తాం?
తెలియదు. అదేంటి నేర్చుకున్నారుగా D10 11th హౌస్ రిటైర్మెంట్. ఓకే 11వ 11th. ఇల్లు వస్తే 11వ ఇల్లు వస్తే రిటైర్మెంట్, 8th హౌస్ వచ్చిన రిటైర్మెంట్. ఓకే ఎందుకంటే 10th హౌస్ నుంచి 11th హౌస్ లో ఉంటుంది 8th హౌస్. లగ్నం నుంచి 11వ ఇల్లు రిటైర్మెంట్, 10th హౌస్ నుంచి 11వ ఇల్లు కూడా రిటైర్మెంట్. 10th హౌస్ నుంచి 11వ ఇల్లు ఏమైంది 8th హౌస్ అయింది. సో 8th గానీ 8th గానీ 11th గానీ ఈ రెండు మీకు వచ్చినప్పుడు రిటైర్మెంట్ వస్తుంది. ఒకవేళ ఈ దశాంశ లగ్నము ఎప్పుడు మారుతుందో చూద్దాం. 10 minutes ముందు మారుతుంది లేదా 2 minutes తర్వాత మారుతుంది. ఇంచుమించుగా సాటర్న్ లో వీనస్ లో మానేశారు జాబ్, అంతే కదా. సాటర్న్ లో వీనస్ లో మానేశారు. దశాంశ 8th హౌస్ జాబ్ చేంజ్ అని కూడా ఇండికేట్ చేయొచ్చు. అవును చేయొచ్చు, జాబ్ చేంజ్ అని కూడా ఇండికేట్ చేయొచ్చు. కొద్ది రోజులు జాబ్ దొరకడానికి ఇబ్బంది అయి ఉండొచ్చు, ఇండికేట్ చేయొచ్చు. అందుకే ఎక్కువగా 11th హౌస్ తీసుకుంటాను నేను. దశాంశలో లగ్నం వెనక్కి వేస్తే సరిపోతుంది, సింహలగ్నం అయితే సరిపోతుంది. ఓకే ఎలా సరిపోయింది? 8th లార్డ్ 11th లో ఉన్నాడు. పీరియడ్ లగ్నాధిపతి. అర్థం లేదు మీరు చెప్పింది. 8th లార్డ్ గురుడు 11th లో ఉన్నాడు. ఓకే రెండోది లగ్నాధిపతి అంతర్దశ నడుస్తుంది. మరి 8th లోడ్ ఎలా వచ్చాడు? నడుస్తున్న దశకి 8th కి 11th కి సంబంధం ఉండాలి. నడుస్తున్న దశ సాటర్న్ లో సన్. అవును సాటర్న్ ఏమయ్యాడు? 6th 7th లార్డ్ అయ్యాడు. 7th లో A10 ఉంది. ఓకే లగ్న లార్డ్ సన్ అయ్యాడు. ఇప్పుడు ఉద్యోగం చెయ్యాలి ఆ టైంలో. శని సన్ నడుస్తున్నప్పుడు ఉద్యోగంలో ఉండాలి ఆవిడ. ఉద్యోగం మానేస్తే ఎలా అవుతుంది? ఏమైనా మర్చిపోతున్నామా? ఏమైనా వదిలేస్తున్నామా? ఓకే 8th 11th లార్డ్స్ కి పరివర్తన ఉంది. ఒకవేళ ఇది తీసుకుంటే ఇలాగా, అంటే జూపిటర్ మెర్కురీ పరివర్తనలో ఉన్నారు, మార్స్ వీనస్ పరివర్తనలో ఉన్నారు. 2009 జనవరి సార్ రిటైర్ అయింది. అంటే వీనస్ లో కదా. అంటే గురు దశలో బాగా ఉద్యోగం చేశారు గట్టిగా. అవును 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 ప్రమోషన్స్ అన్ని కూడా అప్పుడే వచ్చేసాయి. సో ఇప్పుడు ఇలా ఉంటే కనుక జూపిటర్ 11th హౌస్ లో ఉంటాడు, ఉద్యోగం చేయడం చాలా కష్టం. ఇది మనం వేసుకుంటే ఈ లగ్నంగా 11వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఈ టైంలో ఉద్యోగంలో స్టెబిలిటీ ఉండదు, ఉద్యోగం పోతూ ఉండడం వస్తూ ఉండడం, కొద్ది రోజులు బిజినెస్ చేస్తే బాగుంటుందేమో అనిపించడం. ఎందుకంటే 11వ ఇల్లు 7వ ఇంటి నుంచి 5వ ఇంట్లో ఉంటుంది. ఓకే 7వ ఇంటి నుంచి 5వ ఇంట్లో 11వ ఇల్లు ఉంది కనుక ఇది ఉద్యోగానికి రిటైర్మెంట్ లాంటిది, బిజినెస్ కి లాభం లాంటిది. కనుక నేను బిజినెస్ పెడితే లాభాలు పొందుతానేమో, ఈ ఉద్యోగం మానేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ అయితే. చాలా పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువ ఉండేవి సార్ ఆమె జాబ్ లో. జెడ్పీ కదా. కాదమ్మా 2000 సంవత్సరంలో ఉద్యోగం చేస్తున్నారు కదా.
చేస్తున్నారు. ఆ ప్రెషర్స్ కి సో ఇది ఒక్కోసారి అంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేయాలా అనేంత టెన్షన్స్ కూడా వచ్చాయి. కానీ అట్లే కంటిన్యూ చేశారు ఎండింగ్ వరకు. చేయలేరు జాబ్ అలా ఉంటే. 8th 11th అచ్చా ఓకే 5th లార్డ్ కూడా జూపిటర్ అవుతున్నాడు. పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి అయినా కూడా కంటిన్యూ చేశారు అని అనుకుందాం చివరి వరకు కొన్ని. కంటిన్యూ చేశారు. కానీ మరి సాటర్న్ లో రిటైర్మెంట్ ఎలా వచ్చింది? రాలే కదా. శని దశలో రిటైర్మెంట్ రావడం కష్టం అన్లెస్ అట్లీస్ట్ అంతర్దశలో గట్టిగా కనిపించిన పోనీ. అంతర్దశలో ఎలా చూస్తాం? 3వ ఇల్లు 10వ ఇల్లు 10th లార్డ్ 3rd లార్డ్ అయ్యాడు వీనస్. ఎక్స్చేంజ్ లో ఉన్నాడు 4th లార్డ్ కి 10th లార్డ్ కి. ఆ తర్వాత ఏమైనా చేసారా ఈవిడ? ఇంట్లోనే ఉన్నారా? లేదు సార్, ఇంట్లోనే ఉన్నారు. సరే ఇప్పుడు లగ్న మార్చాం కాబట్టి వింశోత్రి దశ మార్చాలేమో కదా సార్? మార్చాలి కానీ దశాంశ చూసినప్పుడు మార్చవలసిన పని లేదు. ఓకే. దశాంశ మార్చవలసిన పని లేదు. ఇదే కరెక్ట్ అయ్యి ఉండొచ్చును అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ మీకు 3rd లార్డ్ అయినా అవుతున్నాడు వీనస్. 3rd లార్డ్ 8th లార్డ్ తోని ఇందులో ఉన్నాడు, ఎక్స్చేంజ్ లో ఉన్నాడు వీనస్. సో సాటర్న్ లో వీనస్ లో మీకు రిటైర్మెంట్ వచ్చింది. పంచమ షష్టమాధిపతి గురువు 8th to 8th 3rd కదండి. కరెక్టే. కానీ 3rd ఏంటంటే కొద్దిగా రోజులు ఆపి ఆ తర్వాత మళ్ళా ఉద్యోగం చేస్తారు. 3rd షార్ట్ లీవ్ లాంటిది. ఓకే. సో కాన్స్టెంట్ గా లీవ్ లో ఉంటారని అనుకోవడానికి లేదు. సో 3rd లో ఉంటేనే ఇప్పుడు చూడండి 8th లార్డ్ మార్స్ అవుతున్నాడు, 2nd లార్డ్ వీనస్ అవుతున్నాడు. సో ఈ రెండిటికి పరివర్తన జరిగి 3rd లో వీనస్ ఉన్నాడు. సో వీనస్ ఈజ్ మోర్ లైక్ 8th లార్డ్ నౌ. 8వ అధిపతి లాగా పనిచేస్తున్నాడు. అప్పుడు తప్ప మీకు రిటైర్మెంట్ వచ్చే అవకాశం లేదు. 6th లార్డ్ కలిసి ఉన్నాడు రాహు, పర్లేదా? కొన్ని 8th కాంబినేషన్ ఉందిగా. 8th కాంబినేషన్ ఉందిగా. ఓకే. ప్లేస్మెంట్ కూడా ఇంపార్టెంట్. 6th లార్డ్ 3rd లో ఉన్నాడు, ఉద్యోగం సులువుగా చేయనీడు, ఏదో ఒక ప్రెషర్ ఉంటుంది. రెండోది రాహు దశలో చాలా కాలము టెంపరీ ఉద్యోగం అయ్యి ఉండాలి. అది ఎప్పుడవుతుంది? అది ఎప్పుడవుతుంది మీకు? 8th లార్డ్ దృష్టి పడితే తప్ప అవ్వదు. అలాగా కాంట్రాక్చువల్ జాబ్స్ ఎలా వస్తే 8th లార్డ్ దృష్టి ఉండాలి. ఇప్పుడు 8th లార్డ్ దృష్టి ఉంది రాహు మీద. చూడండి 8th లార్డ్ మార్స్ అవుతున్నాడు, దృష్టి ఉంది. సో ఆ మార్స్ 9th లో ఉన్నాడు. సో 9th కెన్ ఆల్సో ఇండికేట్ గవర్నమెంట్. రేపు ఉదయం గవర్నమెంట్ లో పర్మనెంట్ అవ్వచ్చు. ఓకే, రాహు దశ నడుస్తున్నప్పుడు. ఇంకేం తీసుకోవచ్చు? 10th లార్డ్ 7th లో ఉన్నాడు. పబ్లిక్ ఏం డిపార్ట్మెంట్ అమ్మా అన్నారు మీరు? ఇది జిల్లా పంచాయతీ, అదే జిల్లా పరిషత్ సార్. ప్రజలతో ఇది ఉండేదే సార్. పబ్లిక్, జిల్లా పరిషత్ పబ్లిక్. ఓకే. ఓకే, మోస్ట్లీ కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందో తెలిస్తే ఇంకొకటి చెప్పచ్చు. ఏంటి అంటే మీకు ఇంచుమించుగా రాహులో కుజుడు ఆ టైంకి ఏమన్నా కన్ఫర్మేషన్ వచ్చింది. అంత కరెక్ట్ గా తెలియదు. ఓకే. ఓకే. గుడ్. కామెంట్స్ ఉన్నాయి ఎవరికైనా? నేను చెప్దాం అనుకుంటున్నారా? సో అల్టిమేట్ గా మనం ఏం చేసాం, 7:20 ఏదో ఇచ్చారు టైము, దాన్ని మనం ఇంచుమించుగా 7కి తీసుకొచ్చాం.